హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను వచ్చేసి బనారస్ స్టేషన్ మీద అయితే ఉన్నాను. నేను వచ్చేసి రామేశ్వరం బనారస్ వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే ఎక్కుతున్నాను. నేను వచ్చేసి ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 8 మీద అయితే ఉన్నాను. అందుకు ప్లాట్ఫామ్ నెంబర్ 8 మీద అయితే ట్రైన్ ఉంది. ఇంకా నా కోచ్ వచ్చేసి మీకు చూపిస్తాను. ఇప్పుడు మా కోచ్ B1. మేము ఇప్పుడైతే ఎక్కుతున్నాం ఫ్రెండ్స్. మేమైతే ఆల్రెడీ లగేజ్ అంతా బ్యాగ్లో కోచ్లో పెట్టేసి మేమైతే ఎదురుకి వెళ్తున్నాము. ఇప్పుడు విశేషాన్ని మాట్లాడుకుందాం. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 22536. ఇది వచ్చేసి బనారస్ నుంచి రామేశ్వరం అయితే వెళ్తుంది. ఇప్పుడైతే ఈ ట్రైన్ అయితే 8 o'clock అయితే బయలుదేరుతుంది. ఇంకా చాలా టైం ఉంది. ఇలా దీని హిస్టరీ అంతా ఇప్పుడు మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఈ ట్రైన్ వచ్చేసి ఎన్ని కిలోమీటర్లు నడుస్తుందంటే 2771 కిలోమీటర్స్ మాత్రమే తిరుగుతుంది. అది కూడా వీక్లీ. ఇప్పుడు మంది ఈ ట్రైన్ని బనారస్ వీక్లీ సూపర్ ఫాస్ట్ అంటారు. ఒక్కొక్కసారి బనారస్ రామేశ్వరం వీక్లీ సూపర్ ఫాస్ట్ అని కూడా అంటారు. ఈ ట్రైన్ స్పెషాలిటీ వచ్చేసి ఫ్రెండ్స్, ఈ ట్రైన్ 2771 కిలోమీటర్స్ మాత్రమే తిరుగుతుంది. అది కూడా వీక్లీ బనారస్ నుంచి రామేశ్వరం సండే మాత్రమే ఇక్కడ నుంచి బయలుదేరుతుంది. వెన్స్డే నైట్ అక్కడికి ఉంటుంది. అటేపు నుంచి రామేశ్వరం నుంచి బనారస్ రావాలి వచ్చినప్పుడు నెంబర్ అయితే 22535. అదే బనారస్ నుంచి రామేశ్వరం వెళ్ళవలసిన నెంబర్ అయితే 22536 ఫ్రెండ్స్. ఈ ట్రైన్ మెయింటెనెన్స్ అయితే ఓకే కింద అయితే ఉంది. ఇప్పుడే పెట్టారు కాబట్టి ఓకేగా ఉంటుంది. తర్వాత ఎదురుకి వెళ్ళిన తర్వాత ఏంటనేది చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ ట్రైన్ టికెట్స్ మాత్రం అంత బేగా అయితే దొరకవు. మాకైతే ఈరోజు ఆఫ్టర్నూన్ అయితే మెసేజ్ వచ్చింది కన్ఫర్మ్ అయిందని. B1 అయితే వచ్చింది. మొన్న ఎక్కినప్పుడు అయితే B4 వచ్చింది. అప్పుడు కూడా కన్ఫర్మ్ అయింది టికెట్స్ ఫ్రెండ్స్. ఈ ట్రైన్కి వచ్చేసి A1 కోచ్లు అయితే 2 ఉంటాయి. థర్డ్ AC కోచ్లు 8 ఉంటాయి. స్లీపర్ అయితే 5 ఉంటాయి. జనరల్ అయితే 3 ఉంటాయి ఫ్రెండ్స్. మీకు కామెడీ విషయం ఏంటో చెప్పనా, ఇందాకలైతే బనారస్ రైల్వే స్టేషన్ కాకుండా వారణాసి టౌన్కి అయితే వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళి ట్రైన్ చూస్తేనేమో బనారస్ అని చూపిస్తుంది. మేము వచ్చేసి వారణాసి స్టేషన్లో అయితే బుక్ అయిపోయాం. తర్వాత ఒక ఆటో చూస్తే ఆయన హై స్పీడ్ మీద తీసుకొచ్చారు ఇక్కడికైతే ఫ్రెండ్స్. ఈ ట్రైన్ కూడా బాగానే ఫుల్ అవుతున్నారు. చూపిస్తాను మీకే, చూడండి ఎంత బాగా ఫుల్ అవుతున్నారు ఈ ట్రైన్కి. చూసారా అదంతా ఫుల్ అవుతుంది అక్కడైతే ఫ్రెండ్స్. అక్కడైతే 7th నెంబర్ ప్లాట్ఫామ్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఎప్పుడు మోడిఫై చేస్తారో తెలియట్లేదు. ఇప్పుడు వచ్చేసి అన్ని స్టేషన్స్ మోడిఫై చేస్తున్నారు. మీకు చూపిస్తాను అక్కడ అంతలా మోడిఫై చేస్తున్నారు. చూడండి 7th నెంబర్ ప్లాట్ఫామ్ అయితే ఫుల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మా పక్క ట్రాక్లో అయితే గజమాన కోచ్ అయితే ఉంది. ఇంకండి ఫ్రెండ్స్, ఈ ట్రైన్ ఇంకా ICF కోచెస్తేనే ఉంది. ఇంకెప్పుడు LFC కోచెస్కి అప్డేట్ చేస్తారో తెలియదు ఫ్రెండ్స్. ఈ ట్రైన్ ఆపరేట్ చేసే వాళ్ళు నార్త్ ఈస్ట్ వాళ్ళు ఆపరేట్ చేస్తారు ఈ ట్రైన్ని ఫ్రెండ్స్. ట్రైన్ అయితే ఆన్ టైంగా అయితే నడుస్తుంది. చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మన నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి మేము అక్కడైతే ఆర్డర్ పెట్టాం కాబట్టి మేము ఇక్కడైతే నుంచున్నాము. ఇంకా ట్రైన్ అయితే అవుట్స్కట్స్లో ఉంది. చూపిస్తున్నాను ఇప్పుడు మీరు చూడండి. అక్కడ ఉంది పయగ్రా స్టేషన్ అంట. అక్కడైతే మేము ఆర్డర్ పెట్టాం కాబట్టి అక్కడ ఉంది. మీకు ఛాన్సెస్ ఉంటాయి. మన ట్రైన్ వచ్చేసి VAP7 లోకోమోటివ్. ట్రైన్ అయితే అవుట్స్కట్స్లో ఉంది ఫ్రెండ్స్. చూసారా ప్రయాగ్రాసి స్టేషన్ ముందు ఇంకొక స్టేషన్లో అయితే అవుట్స్కట్స్లో ఆపేశారు. సిగ్నల్ ప్రాబ్లం. ఇంకా ఇప్పుడు వచ్చి కదలలేదు. అంటే ముందైతే ఉంది 10:20కి వెళ్ళాల్సింది 9:49. ఇప్పుడు టైం ఎంత అయిందో 9:45 కల్లా ఉంటుంది అక్కడ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ప్రయాగ్రాజ్కి అయితే వచ్చాము. ఇక్కడైతే మెయింటెనెన్స్ దగ్గరికి అయితే వచ్చాం. 10th నెంబర్ ప్లాట్ఫామ్ అయితే చూపిస్తాను. ఇక్కడ పక్కన అయితే చూడండి ఇక్కడైతే ఇదైతే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడైతే మన ట్రైన్ 20 minutes మాత్రమే ఆగుతుంది. ఒక 1/2 hour ముందు వచ్చింది కాబట్టి ఇంకెక్కువసేపు ఆపుతాడు.
10:20కి రావాల్సింది 9:45 ముందు వచ్చాడు. ఇక్కడైతే మెయింటెనెన్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్, కానీ వాష్రూమ్స్లోనే కొంచెం స్మెల్లీగా ఉంది ఫ్రెండ్స్. ఈ స్టేషన్లో అయితే మా ట్రైన్కి అయితే వాటర్ ఫిల్లింగ్ చేస్తున్నారు. చాలా ఉన్నాయి ట్రైన్ దగ్గర అయితే, తక్కువ అంచనా వేయకూడదు ఈ ట్రైన్ని, చాలా స్పెషల్ ఇది. గుడ్ మార్నింగ్, నేను వచ్చేసి ఇప్పుడు గుడ్ మార్నింగ్ ఇప్పుడు వచ్చేసి నేను టాక్సీ జంక్షన్ దగ్గరికి అయితే ఉన్నాను. ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీద అయితే ఉన్నాము. మా ట్రైన్ అయితే ఇక్కడ చాలాసేపు ఆగుద్ది. ఆన్ టైం ముందు వచ్చేసింది. 8:50కి రావాల్సింది 8:30కి వచ్చేసింది. ఇక్కడ ఎక్కువసేపు అయితే ఆగుతుంది ఫ్రెండ్స్. నిన్నటి నుంచి అయితే ట్రైన్ అన్ని స్టేషన్స్ ఆన్ టైంకి వెళ్తుంది నిన్న ఫ్రెండ్స్. ప్లాట్ఫామ్ నెంబర్ 4 అయితే చెన్నై మెయిల్ న్యూఢిల్లీ వెళ్ళవలసిన ట్రైన్ అయితే ఉంది. మాతో పాటు ప్యారలల్గా వచ్చింది ఫ్రెండ్స్. చూసారు అక్కడ రామేశ్వరం నుంచి బనారస్ వరకు వెళ్ళినప్పుడు అయితే 22535, అదే బనారస్ నుంచి రామేశ్వరం వచ్చినప్పుడు అయితే 22536. ఇది వచ్చేసి వీక్లీ ఎక్స్ప్రెస్ కాబట్టి ఫ్రెండ్స్. ఇక్కడైతే టిఫిన్ అయితే డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు, చూపిస్తాను ఇక్కడ ఎంత బాగుందో. ఇక్కడ జంక్షన్ అయితే చాలా నీట్గా ఉంది, క్లీనింగ్ మాత్రం బాగా చేస్తున్నారు. ఇక్కడ చూడండి టిఫిన్ అంతా ఎంత బాగుంది చేస్తున్నారు. అక్కడైతే ఇడ్లీలు, అక్కడైతే కూర, బ్రెడ్ ఆమ్లెట్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ మొత్తం అన్నీ ఉన్నాయి ట్రాన్సీ జంక్షన్ అయితే ఫ్రెండ్స్. ఈ ట్రైన్ అయితే పెద్ద పెద్ద స్టేషన్స్లో ఆగుతుంది. ఎగ్జాంపుల్గా అయితే విశాఖపట్నం, విజయవాడ అలాంటి పెద్ద స్టేషన్స్లో ఆ టైప్లో ఆగుతుంది. ఇక్కడైతే చాలా పెద్ద స్టేషన్స్లో ఆగుతుంది, చిన్న స్టేషన్స్ అయితే ఆగలేదు. ఆన్ టైంకి అయితే ఆన్ టైం అంటూ నడుస్తుంది ట్రైన్ అయితే. ఎన్నిసార్లు చెప్పాలంటే అన్నిసార్లు చెప్తున్నాను. ఇక్కడైతే ఈ రూట్లో అయితే ఓన్లీ సింగిల్ ట్రాక్ మాత్రమే వెళ్తుంది. ఇక్కడైతే ట్రైన్ మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది. మేము టిఫిన్ చేసినప్పుడు అయితే 2 సార్లు క్లీన్ చేసారు ఈ ట్రైన్ మొత్తానికి. ఇందాకలైతే అక్కడ వాటర్ ఫిల్లింగ్ చేశారు ఆ స్టేషన్లో. నాగపూర్ వచ్చేసి మహారాష్ట్ర స్టేట్లో ఉంటుంది. అది హౌసెస్ స్టార్టింగ్ మళ్ళీ ఇక్కడ నుంచి ట్రైన్ మన ట్రైన్ని ఫుల్ చేసేది వ్యాప్ 7 లోకోమోటివ్. చూడండి ఇదే స్పీడ్ మెయింటైన్ చేస్తున్నాడు. ఇక్కడైతే నాగపూర్ దగ్గరలో అయితే 7 టన్నల్స్ ఉంటాయి, మనం 4 టన్నల్స్ కవర్ చేసాం. ఇంకా 3 ఉంటాయి టన్నల్స్. చూసారు ఎన్ని టన్నల్ వస్తున్నాయి ఇక్కడ. ఇది వచ్చేసి 3rd టన్నల్. ఇది మాక్సిమం 10 స్పీడ్లోనే మెయింటైన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ మినిమం 10 స్పీడ్ మాత్రం మెయింటైన్ చేస్తున్నాడు ఇక్కడ. ఇక్కడైతే ఏమేమి డిజైన్ చేస్తున్నారు, ఇక్కడ అప్డేటింగ్ చేస్తున్నారు పైన అంతా మొత్తం. ఇక్కడైతే ఇల్లు ఉండవు, ఓన్లీ ట్రీస్. ఎలాగా వ్యూ బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ వ్యూ బాగుంది, అన్ని ట్రీస్. ఇంకా ఈ ఏరియా అంతా నాగపూర్ దగ్గరలో బిల్డింగ్లోనే ఇక్కడ అన్ని టన్నర్లు ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము నాగపూర్ దగ్గరలో ఉన్నాము. అవుట్స్కట్స్లో ఆఫీసర్ ఇక్కడ వచ్చేసి ఇక్కడైతే మెయింటెనెన్స్ చేస్తున్నారు. పక్కన ట్రాక్లు కడుతున్నారో ఏం చేస్తున్నారో తెలియదు, చూపిస్తాను మీకు. అక్కడ ట్రాక్ మెయింటెనెన్స్ చేస్తున్నారు అనుకుంటున్నాను. పక్కన అయితే అక్కడ ఫుల్ బిల్డింగ్స్ ఫ్రెండ్స్. ట్రైన్ అయితే అక్కడికైతే 120 అని ఇచ్చాడు, కానీ ట్రైన్ మాత్రం 1 o'clock ఆ టైం కల్లా ఉంది. ట్రైన్ అయితే అన్ని స్టేషన్స్ ఆన్ టైంకే నడుస్తుంది. ఇప్పుడు వచ్చి చూడండి అవుట్స్కట్స్లో ఆఫీసర్ ట్రైన్ అయితే అక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇవన్నీ ట్రీస్ ఫ్రెండ్స్. ట్రైన్ మెయింటెనెన్స్ అయితే ఓకేగా అయితే ఉంది ఇక్కడ ఫ్రెండ్స్. ట్రైన్ అయితే ఇప్పుడే కదిలింది, జస్ట్ 1 minute అవ్వలేదు, ఇప్పుడే కదిలింది ఫ్రెండ్స్. ఎవరైనా బనారస్కి అయితే వెళ్ళవలసిన అయితే మీకు హోటల్ పేరు చూపిస్తాను. మీరు అక్కడికి వెళ్ళారంటే మీకు రూమ్స్ బాగా దొరుకుతాయి. నాన్ ఏసీ ఉంటుంది, ఏసీ కూడా ఉంటుంది. అక్కడ చూపిస్తాను, అక్కడికైతే వెళ్ళండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ నమో గెస్ట్ హౌస్ వారణాసిలో ఉంటుంది. ఇది చూడండి, ఇది పర్లేదు, హోటల్ మాత్రం మెయింటెనెన్స్ బాగుంటుంది. ఇప్పుడే మేము నాగపూర్ అయితే వచ్చాము, జస్ట్ 1 minute కూడా అవ్వలేదు. ఇక్కడైతే మేము ఫుడ్ తీసుకుంటున్నాము. ట్రైన్ అయితే ఇక్కడ 5 minutes అవుతుంది. వాటర్ ఫిల్లింగ్ అయితే చేస్తున్నారు అక్కడ. నాగపూర్లో ఫేమస్ ఏంటో తెలుసా మీకు? ఆరెంజెస్ ఎక్కువ
5 minutes మాత్రమే అవుతుంది. ఇప్పుడే మేము బలాసా స్టేషన్ అయితే వచ్చాము. ఇప్పుడే జస్ట్ 1 minute అయింది వచ్చి చూపిస్తాను. ఇక్కడైతే వ్యూ బాగుంది. ఇక్కడ చూడండి, అక్కడైతే బలాసా రాసింది. ఇది మంది ఫ్రెండ్స్. మన సోర్స్ స్టేషన్లో ఎక్కాం కాబట్టి ఇప్పుడు మన సోర్స్ స్టేషన్లో ఎక్కి ఇంటర్స్టేషన్ స్టేషన్లో అయితే దిగిపోతాను. అది కూడా విజయవాడలో దిగిపోతాను. అక్కడే స్టాప్. ఇంకా తర్వాత ఇంకో చోటుకి వెళ్తుంది. ఇప్పుడు ఈ స్టేషన్ ఏ స్టేట్ అంటే మహారాష్ట్రలో ఉంటుంది స్టేషన్ అయితే. ఇప్పుడు నెక్స్ట్ స్టాప్ వచ్చి తెలంగాణలోకి అయితే వెళ్ళిపోతాం. స్టేషన్లో అయితే ఫ్రెండ్స్ 50 minutes స్టాప్. ఫ్రెండ్స్ మనమైతే బలాసా వరకు అయితే 1238 kilometers మాత్రం ఎండ్ చేసాం. తర్వాత అయితే ఇంకో చోటుకి వెళ్ళినప్పటికీ అప్పుడు చెప్తాము. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడైతే స్టేషన్ కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. ఇక్కడైతే ఫస్ట్ నెంబర్ ప్లాట్ఫామ్ మీద అయితే ఫ్రెండ్స్ ఈ ట్రైన్కి అయితే ఇప్పుడు ఆన్ టైం అయితే నడుస్తుంది కదా. 5:10కి రావాల్సింది 4:55 కల్లా వచ్చేసింది ట్రైన్ ఈ స్టేషన్కి, బలహార్షా స్టేషన్ కాబట్టి. ఫ్రెండ్స్ నేను ఇప్పుడు 4th నెంబర్ ప్లాట్ఫామ్ అయితే ఒక ట్రైన్ క్యాచ్అప్ చేశాను. అది వచ్చేసి ఇప్పుడు ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు 4th నెంబర్ ప్లాట్ఫామ్ అయితే ఒక ట్రైన్ క్యాచ్అప్ చేశాను. చూడండి, మళ్ళీ ఇప్పుడు 3rd నెంబర్ ప్లాట్ఫామ్ అయితే ఇంకో ట్రైన్ వస్తుంది. చూడండి, బ్యూటిఫుల్ డీజిల్ ఒక గూడ్స్ని పుల్ చేసుకుంటూ వస్తుంది. వ్యాప్సమ్లో ఒకటి, డీజిల్ ఒక మోటో ఒకటి పుల్ చేసుకుంటూ వస్తుంది ఇక్కడికి. ఫ్రెండ్స్ అన్ని స్టేషన్స్లో అయితే ట్రైన్కి వాటర్ ఫిల్లింగ్ అయితే చేస్తున్నారు. అన్ని స్టేషన్స్లో అయితే చూపిస్తాను. ఇక్కడైతే ఫుల్ వాటర్ ఫిల్లింగ్ చేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, అదంతా వాటర్ ఫిల్లింగ్ చేస్తాను మా ట్రైన్కి అయితే మొత్తం. ఫ్రెండ్స్ ట్రైన్ అయితే ఇప్పుడే బయలుదేరింది బలాసా స్టేషన్ నుంచి. అటు చూడండి, అటు ఇంకా బలాసా స్టేషన్ 1st నెంబర్ ప్లాట్ఫామ్. బై బై బల్హర్షా, మళ్ళీ కలుద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడే మేము విజయవాడ రైల్వే స్టేషన్స్ అయితే ఉన్నాను. ఇక్కడ నుంచి నా వ్లాగ్ అయితే ఆగిపోతుంది. ఇంకా నేను విజయవాడలో ఎక్కి మళ్ళీ బస్ మీద ట్రావెల్ చేయాలి ఇక్కడ నుంచి. ఇప్పుడు టైం వచ్చేసి 12:55 అయితే అయింది. ట్రైన్ ఇప్పుడే దింపింది జస్ట్. అందుకే మేము ఇంకా బస్ స్టాండ్కి వెళ్ళి బస్ ఎక్కి తర్వాత రాజమండ్రి ఇంకా మాది. బై బై ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్ విజయవాడ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్.